ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతడికి చేతులు, కాళ్లు గాయాలయ్యాయి. అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ పోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. దీంతో మార్క్ శంకర్ను హాస్పిటల్కి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఆయనకు సమాచారం అందించిన అధికారులు పర్యటన రద్దు చేసుకొని సింగపూర్ వెళ్లాలని అధికారులు, నాయకులు సూచించారు. అయితే అరకు సమీపంలోని కూరిడి గ్రామం సందర్శిస్తానని, ఆ గ్రామ గిరిజనులకు తాను మాట ఇచ్చానని, ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదేవిధంగా అక్కడి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించటానికి వాటిని కూడా పూర్తి చేసుకొని వెళ్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజాసేవ పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నారు. అనంతరం ప్రధాని మోడీ ఫోన్ చేసి ఏం జరిగిందో తెలుసుకున్నారని పవన్ తెలిపారు. మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఆరా తీసిన చంద్రబాబు, లోకేష్, జగన్లకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, పొగ ఊపిరితిత్తుల్లోకి చేరిందని పవన్ తెలిపారు. దీర్ఘకాలంగా ఈ కారణంగా సమస్యలు వస్తాయని వైద్యులు అంచనా వేసినట్లుగా పవన్ తెలిపారు. పవన్ కుమారుడు మార్క్ శంకర్ను చూసేందుకు చిరంజీవి దంపతులతో సహా పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో సింగపూర్ చేరుకున్నారు. పెద్ద కుమారుడు అఖీరానందన్ పుట్టినరోజునే రెండో కుమారుడికి ఇలా జరగడం బాధ కలిగిస్తుందని పవన్ అన్నారు. ఇప్పుడు మార్క్ శంకర్కు బ్రాకోస్కోప్ చేస్తున్నారని పవన్ తెలిపారు. పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నోవా రష్యాలో జన్మించారు. ఆమె రష్యాలో మోడలింగ్ చేశారు. అనంతరం సినిమాల్లోకి వచ్చిన ఆమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2013 సెప్టెంబర్ 30న వివాహం చేసుకున్నారు ఈ జంట. ఆమెకు రష్యా, సింగపూర్ దేశాల్లో ఆస్తులున్నాయి. దాదాపు 1800 కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయని సమాచారం. పవన్, అన్నా లెజ్నోవా దంపతులకు సంతానం 2 పిల్లలు కాగా, పాప పొలైనా అంజనా పవనోవా, అబ్బాయి మార్క్ శంకర్ చిన్నవాడు. ఈ బాలుడు స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు.